నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి భారతీయ రైల్వే శాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. మన తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్ఆర్బీ నుంచి మనకు 2 భారీ నోటిఫికేషన్స్ లైన్లో ఉన్నాయి. అవి ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్సీ అండ్ ఆర్ఆర్బీ టెక్నీషియన్. చాలా మంది అభ్యర్థులకు వచ్చే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఈ రెండిట్లో మాకు ఏది ఈజీగా ఉంటుందని, ఈ రెండిట్లో నాకే ఉద్యోగం సూట్ అవుతుందని, దేనికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని, దేనికి సంబంధించిన సిలబస్ ఈజీగా ఉంటుందని ఈ డౌట్స్ అన్ని అప్లై చేసేటప్పుడు వస్తాయి ఖచ్చితంగా. ఈ వీడియోలో మనం ఈ 2 నోటిఫికేషన్స్ యొక్క విద్యార్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ అండ్ అలవెన్సెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ కెరీర్ గైడెన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటిగా ఈ రెండింటికి ఉన్న క్వాలిఫికేషన్స్ తేడాలను గమనిద్దాం. ఎందుకంటే చాలామంది ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు. మొదటిది ఆర్ఆర్బీ ఎన్టీసీపీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని. పేరులోనే నాన్ టెక్నికల్ అని ఉంది కదా, అంటే దీనికి ఎలాంటి బీటెక్, ఐటీఐ లాంటి టెక్నికల్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు, దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. రెండవది గ్రాడ్యుయేట్ పోస్టులు, దీనికి ఏదైనా డిగ్రీ అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రెండవది ఆర్ఆర్బీ టెక్నీషియన్, దీనికి క్వాలిఫికేషన్స్ పూర్తిగా సపరేట్గా ఉంటాయి. టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలంటే ఖచ్చితంగా 10th క్లాస్తో పాటు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ లేదా బీటెక్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. ఒకవేళ ఇవేమీ లేకపోతే ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివిన వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైన టెక్నికల్ పోస్టులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో ముందే డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక ఉద్యోగాల రకాలు మరియు చేతికి ఎంత జీతం అనేది వస్తుంది అనే విషయానికి వస్తే, ఎన్టీపీసీలో మీకు స్టేషన్ మాస్టర్, గూడ్స్ గర్డ్, ప్రజెంట్ దీనిని ట్రైన్ మేనేజర్ అని అంటున్నారు, కమర్షియల్ అప్రెంటిస్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ మరియు టికెట్ కలెక్టర్ లాంటి రాయల్ ఉద్యోగాలు ఉంటాయి. ఇందులో శాలరీ చాలా అద్భుతంగా ఉంటుంది. పోస్ట్ను బట్టి ప్రారంభంలోనే నెలకు 35,000 నుండి 60,000 వరకు జీతం లభిస్తుంది. సమాజంలో కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అదే టెక్నీషియన్ ఉద్యోగాల్లో అయితే గ్రేడ్ 1 సిగ్నల్ మరియు గ్రేడ్ 3 పోస్టులు ఉంటాయి. మీరు రైల్వే వర్క్షాప్లో సిగ్నలింగ్ విభాగంలో టెలికమ్యూనికేషన్స్ టెక్నికల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరికి స్టార్టింగ్ శాలరీనే నెలకు 28,000 నుండి 45,000 వరకు అలవెన్స్తో కలిపి అందుతుంది. వర్క్ ప్రొఫైల్ పరంగా చూస్తే ఎన్టీపీసీ ఉద్యోగాలు కాస్త ఎక్కువ వైట్ కాలర్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మీకు 2 స్టేజ్ల రాత పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, మళ్ళీ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని ఉంటాయి. 2 పేపర్స్లోనూ సిలబస్ మాత్రం ఒకటే. మ్యాథ్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ది వచ్చి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. టెస్ట్ 2 వచ్చి ఈ ఎగ్జామ్ మార్కుల ద్వారానే మనకు జాబ్ అనేది ఇస్తారు. కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ కానీ లేకపోతే సైకో టెస్ట్ కానీ ఉంటుంది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే గతంలో లాగా కాకుండా ఇప్పుడు కేవలం ఒకే ఒక్క పేపర్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు. అంటే ఒకే ఒక ఎగ్జామ్ రాసి మీరు సెటిల్ అయిపోవచ్చు అనమాట. ఇందులో కూడా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రం అదనంగా బేసిక్ కంప్యూటర్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్గా రైల్వే ఎగ్జామ్స్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఫైనల్గా అసలు రెండిట్లో ఏది ఈజీ, మేము దేనికి ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వస్తే, ఒకవేళ మీరు ఐటీఐ లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి మ్యాథ్స్ కాస్త యావరేజ్గా ఉన్నా సరే టెక్నీషియన్ ఉద్యోగాలకు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనికి నార్మల్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ కారు. కాబట్టి టెక్నికల్ స్టూడెంట్స్కి టెక్నీషియన్ జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఒకవేళ మీకు ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే మీకున్న ఏకైక ఓన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎన్టీపీసీ. దీనికి కాంపిటీషన్ చాలా భారీగా ఉంటుంది. కానీ మీరు ఎప్పటి నుంచే పక్కాగా అర్థమెటిక్, రీజనింగ్ బేసిక్స్ నేర్చుకుంటూ రోజువారీ కరెంట్ అఫైర్స్ చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. రైల్వే పరీక్షలు ఇప్పుడు మన సొంత భాష అంటే తెలుగులోనే జరుగుతున్నాయి. కాబట్టి మన వాళ్ళకి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఎన్సీఆర్టీ సైన్స్ని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అస్సలు వదలకుండా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్ఆర్బీ, ఎన్టీపీఎస్సీ అండ్ టెక్నీషియన్ మధ్య ఉన్న పూర్తి డిఫరెన్సెస్ ఇవే. ఈ రెండింటిలో మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, కింద కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి.
రైల్వే సిలబస్ లేదా ప్రిపరేషన్ బుక్స్ పై ఇంకా డీటెయిల్గా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం అలాగే యూస్ఫుల్ కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై ఫ్రెండ్స్.